హలో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బ్యూటీ అండ్ కుకింగ్ కార్నర్. ఈరోజు నేను సింగోటం లక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని చూపిస్తాను, దర్శించుకోండి అందరూ. అండ్ ఇక్కడ ఎంట్రన్స్లో వచ్చేసి లక్ష్మీ గణపతి ఉంటుంది, లక్ష్మీ గణపతి విగ్రహం ఉంటుంది. అండ్ ఇది టోటల్గా లక్ష్మీనరసింహస్వామి టెంపుల్ వ్యూ ఇట్లా ఉంది. క్యూలో నిల్చున్నాం, మేము దర్శనానికి వెళ్తున్నాము. టెంపుల్ పైనుంచి కింద కోనేరు వ్యూ వచ్చేసి ఇలా ఉంది. టెంపుల్ పై నుండి నేను షూట్ చేశాను ఈ వ్యూ వచ్చేసి. ఫైనల్గా మేము టెంపుల్లోకి ఎంట్రీ అయ్యాము. ఇక్కడ ప్రత్యేకత వచ్చి లక్ష్మీనరసింహస్వామి లింగ స్వరూపంలో దర్శనమిస్తాడు. అండ్ ఇక్కడ తెలంగాణలో రెండో యాదాద్రిగా సింగోటం లక్ష్మీనరసింహస్వామి పేరు గాంచింది. ఇక్కడ వ్యూస్ వచ్చి చాలా బాగుంది. టెంపుల్ని ఎవరైనా చూడాలనుకుంటే ఇది చాలా స్పెషల్ టెంపుల్. ఈ టెంపుల్ వచ్చేసి చాలా పురాతన కట్టడం అన్నమాట. అండ్ ఇక్కడ చూపిస్తున్నాను, ఇక్కడ 2 రూమ్స్ ఉన్నాయి. అండ్ స్వామివారి యొక్క వస్తువులు అన్నమాట, అన్నదానం చేసేటప్పుడు ఏమన్నా వస్తువులు అలా ఉంటే దీనిలో స్టోర్ చేస్తారంట. కోరిన కోరికలు తీర్చే లక్ష్మీనరసింహస్వామిని కాసేపట్లో మీకు చూపిస్తాను, దర్శనమిస్తాడు స్వామి. ఇది వచ్చేసి స్వామివారి ఊరేగింపు చేసేటప్పుడు దానిలో చేస్తారు. అండ్ స్వామివారు ఇలా ఉంటారు లింగ స్వరూపంలో. అందరూ ఒకసారి దండం పెట్టుకోండి, చాలా ఫేమస్ అనమాట ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్. అండ్ పక్కనే ఆంజనేయ స్వామి టెంపుల్ అండ్ నవగ్రహాలు కూడా ఉంటాయి. ఇది వచ్చేసి గడస్తంభం. ఇక్కడ ఎంట్రీ అయ్యి మనం దర్శనం చేసుకున్న తర్వాత ఇక్కడ ప్రసాదాలు ఇస్తారు. అండ్ ఇక్కడ వచ్చేసి స్వామివారి పాదాలు అనమాట. ఇది మెయిన్ టెంపుల్ బయట సైడ్ అనమాట. చిన్నగా టెంపుల్ లాగా కట్టి స్వామివారి పాదాలకు పూజిస్తుంటారు. అండ్ ఇక్కడ వచ్చేసి కోనేరు. ఇక్కడ ఈ గుండంలో స్నానం ఆచరించి దర్శనానికి వెళ్తారు. చాలా బాగుంటుంది వ్యూ వచ్చేసి. ఇక్కడ మొక్కుకున్న వాళ్ళు తలనీలాలు కూడా ఇస్తారు. తలనీలాలు ఇచ్చి దర్శనానికి వెళ్తారు. ఇది వచ్చేసి నాగర్కర్నూల్ డిస్టిక్ కొల్లాపూర్ మండల్ సింగోటం గ్రామంలో ఈ లక్ష్మీనరసింహస్వామి టెంపుల్ ఉంటుంది. చూడండి వాటర్ ఎలా ఫ్లోటింగ్, చాలా బాగుంటుంది. ఇక్కడ ఈ చెరువులో వచ్చేసి మనకి ముసళ్ళు కూడా ఉంటాయని చెప్పేసి మధ్యలో గేట్ అరేంజ్ చేశారు. ఎక్కువ మనము భక్తులు ఎక్కువ లోతు వెళ్ళొద్దని. అండ్ టోటల్ వ్యూ వచ్చేసి ఇలా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఇది లక్ష్మీదేవమ్మ గుట్ట అండ్ రత్నగిరి గుట్ట కూడా అంటారంట దీన్ని. అండ్ సింగోటం లక్ష్మీనరసింహస్వామి టెంపుల్కి 1 కిలోమీటర్ దూరంలో ఇది ఉంటుంది. ఇక్కడ అమ్మవారు వచ్చేసి స్వామిపై అలిగి పైన గుట్ట పైన కూర్చున్నారంట. అక్కడ టెంపుల్ కట్టారు, అక్కడికి కూడా వెళ్ళాం మేము. ఇంతకుముందు మెట్లు అనేది ఉండేవి కాదంట, ఈ మధ్య మెట్లు కట్టారు. ఇది గుట్టపై వ్యూ అంతా ఇలా ఉంది. టెంపుల్ కూడా చాలా బాగుంది. ఫస్ట్ టైం నేను ఇక్కడికి వెళ్ళడం, అంటే లక్ష్మీనరసింహస్వామికి దగ్గరికి వెళ్ళాం కానీ ఇక్కడ గుట్టపైకి వెళ్తే రాలేదు. ఫస్ట్ టైం అనమాట. చాలా బాగా అనిపించింది టెంపుల్. ఫైనల్గా మేము టెంపుల్లోకి ఎంట్రీ ఇచ్చాము. ఎంట్రీ తర్వాత ఇక్కడ వచ్చేసి గడస్తంభం తర్వాత మేము ఇక్కడ టెంపుల్లోకి దర్శనానికి వెళ్తున్నాము. ఇక్కడ అమ్మవారిని కూడా చూపిస్తాను, దర్శించుకోండి అందరూ. లక్ష్మీదేవి అమ్మవారు.
ఫైనల్గా మేము అమ్మవారిని దర్శించుకున్నాము. అండ్ ఈ చెట్టుకు వచ్చేసి ఇక్కడ ముడుపులు కడతారంట. ఒక బట్టలో చిన్న రాయి వేసి అండ్ గాజులు, ఒక తాడుతో గాజుల్ని కట్టడం అలాంటివి కడతారంట. మేము పక్కన అమ్ముతున్నారా ముడుపులు, మాకైతే తెలియదు. అక్కడ కనుక్కొని ఆ ముడుపులు కూడా మేము కట్టాము చెట్టుకి, రాగి చెట్టుకి. అండ్ లక్ష్మీదేవి అమ్మవారి దగ్గర ఉమ్మెత్తకాయతో దీపం పెడితే చాలా మంచిదంట. అందుకే మేము ఇంటి దగ్గర నుంచే ఇవి ఉమ్మెత్తకాయలు ఇలా ప్రిపేర్ చేసి తెచ్చుకున్నాము. అక్కడ దీపం పెట్టాము. ఫైనల్గా మా దర్శనం అనేది చాలా బాగా జరిగింది. మేము కొండపై నుంచి కిందకి వెళ్తున్నాము. అండ్ దీపం పెట్టడము, ముడుపు కట్టడము చాలా బాగా దర్శనం అయింది మాకు. నెక్స్ట్ వచ్చేసి జాతర. ఇక్కడ నరసింహస్వామి టెంపుల్ దగ్గర జాతర జరుగుతుంది. ఇక్కడ జాతర అనేది రెగ్యులర్గా ఉండదు. మనకు సంక్రాంతి తర్వాత, కనుమ తర్వాత ఇక్కడ తేరు జరుగుతుంది. రథోత్సవం అంటారు. స్వామివారి రథోత్సవం జరుగుతుంది. అప్పుడు చాలా లక్షల మంది వస్తారు. అప్పుడైతే మనకి ఇలా షూట్ చేసుకోవడానికి కూడా వీలు ఉండదు, అంత జనాలు వస్తారు. అప్పటి నుంచి ఒక నెల వరకు ఇలా జాతర లాగా ఉంటుంది. చాలా బాగుంటుంది. జాతర అంతా ఒకసారి చూసేయండి. నాకు జాతరలో బాగా నచ్చి తీసుకున్నది వచ్చేసి ఇది గాజుల బాక్స్. అండ్ ఇది 4 స్టిక్స్ ఇచ్చారు. అండ్ మొత్తం చెక్కతో చేశారు. మేము 3 తీసుకున్నాం అని చెప్పేసి 220 రూపీస్కి ఇచ్చారు దీని ప్రైస్. నాకు ఇది చాలా బాగా నచ్చింది. దీనిలో ఇదే మోడల్, కలర్స్ వేరే, డిఫరెన్స్ ఏం లేదు. సేమ్ ఇదే మోడల్స్ అనమాట. నేను చాలా రోజుల నుంచి ఇలాంటివి తీసుకోవాలనుకుంటున్నాను. ఫైనల్గా నాకు ఇప్పుడు దొరికింది. జాతరలో కనిపించింది, తీసుకున్నాను. అండ్ ఇంకోటి నేను వినాయకుడు వచ్చేసి ఇలా ఉయ్యల్లో ఉంటుంది, అది తీసుకున్నాను. చాలా బాగుంది. అది కూడా ఎక్కడో పెట్టాను, నాకు ఇప్పుడు దొరకట్లేదు. వీడియోకి లేట్ అయిపోతుందని చెప్పేసి షూట్ చేశాను. నెక్స్ట్ ఏదన్నా వీడియోలో అది చూపిస్తాను, చిన్న క్లిప్ యాడ్ చేస్తాను, అదొకటి. అండ్ నేను నెక్స్ట్ వచ్చేసి ఇది చెక్కతో చేశారు ఈ గాజుల బాక్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను ఇది తాబేలు తీసుకున్నాను. వాటర్లో తాబేలు పెడితే చాలా మంచిది అంటారు, అందుకే ఈ తాబేలు తీసుకున్నాను ఒకటి. అంతే. ఇంకా అంటే పిల్లల బొమ్మలు తీసుకున్నాము, అది కామన్. జాతర అంతా ఒకసారి తిరిగేసాం మేము. అండ్ ఇక్కడ గాజులు అవి కూడా కొన్ని తీసుకున్నాము. అవి నార్మల్ గాజులే, అందుకే నేనేం పెద్దగా చూపించలేదు. అంతా ఒకసారి చూసేయండి జాతర అంతా. చాలా బాగుంది. జనాలు కూడా పెద్దగా లేరు, అప్పుడు బాగా తిరిగాము మేము. ఫైనల్గా మా జాతర అయిపోయింది. మేము ఇంటికి వెళ్తున్నాము. జాతరలో ప్రతిసారి చెరుకు గడలు పెడతారు. 20 రూపీస్కి ఒక కట్టె, ఆ చెరుకు కట్టె మొత్తం ఇచ్చేస్తారు. అండ్ ఇక్కడ పక్కన వచ్చేసి రూమ్స్ ఉంటాయి అన్నమాట. దూరం నుంచి వచ్చే వాళ్ళకి రూమ్స్ ఇస్తారు. ఇక్కడ ఇవన్నీ రూమ్స్ అనమాట స్వామివారివి. అక్కడ రూమ్స్లో స్టే చేసి ఒక రోజు ఉండి అలా దర్శనం చేసుకొని వెళ్తారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.